హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నా పెళ్లి గురించి కొంతమందికి కొన్ని డౌట్లు ఉన్నాయి. అంటే అమ్మ వాళ్ళది శ్రీకాకుళం, అత్త వాళ్ళది నెల్లూరు. చాలా దూరం కదా! ఇంత దూరం నుండి మా ఇద్దరి పెళ్లి ఎలా అయ్యిందో కొంతమంది అయితే అడుగుతున్నారు. నేను ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను, కానీ కామెంట్లో మళ్ళీ అడుగుతున్నారు నా పెళ్లి గురించి. అందుకని మళ్ళీ ఈ వీడియోలో కొద్దిగా చెప్పాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఈరోజు తెల్లవారు లేగానే ఫస్ట్ బయట పని అంతా కంప్లీట్ చేసేసి టిఫిన్ కోసం అయితే చపాతీ కలుపుకుంటున్నాను. గ్యాస్ మీద ఒక పక్క రాగి జావ పెట్టున్నాను, ఇంకో పక్క ఏమో ఇంట్లో వాళ్ళందరికీ తులసాకు టీ పెట్టున్నాను. ఈ తులసాకు టీ మరిగేలోపు రాగి జావ అయ్యేలోపు టిఫిన్ కోసం గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నాను. నేనైతే తెల్లవారులేసి చపాతీ చేయాలనుకోలేదు, కానీ రాత్రి పప్పు ఏం నానబెట్టలేదని తెల్లవారులేసి ఇంకప్పుడుకప్పుడు అనుకున్నాను. అందుకని చపాతీ చేస్తున్నాను. కూర కూడా చపాతీలోకి ఉల్లగడ్డ కూర అయితే చేస్తాను. తెల్లవారులేసి కూర చేసి చపాతీ చేయాలంటే కొద్దిగా లేట్ అవుతుంది. మిగతా టిఫిన్లు అన్నీ డిఫరెంట్, చపాతీ కూర రెండు చేయాలంటే కొద్దిగా లేట్ అవుతుంది కదా. అయినా సరే ఇంకా తెల్లవారికి టిఫిన్ ఏం లేదనేసి ఇదైతే చేస్తున్నాను. పిండి కలిపేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకుంటాను. ఆ గంటలోపు కూర చేసేద్దామనేసి అయితే బంగాళదుంపలు కట్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని అయితే ఉడికించుకుంటాను. మేమైతే ఈ బంగాళదుంపని ఉల్లగడ్డ అంటామండి. నాకు మధ్య మధ్యలో ఉల్లగడ్డ అని వచ్చేస్తుంది, అర్థం చేసుకోండి. చాలా మందికి ఉల్లగడ్డ అంటే ఏంటో తెలీదు. మా నెల్లూరు సైడు బంగాళదుంపని ఉల్లగడ్డ అని అంటారు, కొంతమంది ఆలుగడ్డ అని అంటారు. కొన్నిసార్లు నేను ఉల్లగడ్డ అంటే, ఆలుగడ్డ అంటే, బంగాళదుంప అంటే ఏదైనా సరే అర్థం చేసేసుకోండి. ఉల్లగడ్డ ఏమో గ్యాస్ మీద పెట్టేసాను, కుక్కర్లో పెట్టేసి. ఆ ఉడికేలోపు పొయ్యి మీద అయితే తాలింపు పెట్టేసుకుంటున్నానండి. కొద్దిగా టైం ఉంది, పొయ్యి మీద చేసేద్దామనేసి కట్టెల పొయ్యి మీద అయితే వంట చేస్తున్నాను. ఇంకా మా బుడ్డోడికి 2వ పూట నుండి స్కూల్ ఉంది కాబట్టి నాకు ఇంకా తెల్లవారు లేగానే మరీ అంత ఎక్కువ హడావుడి అయితే ఏం లేదు. పొయ్యి మీద వంట చేసుకునేంత టైం అయితే నాకు ఉంది. అందుకనేసి మ్యాక్సిమం పొయ్యి మీద వంట చేయడానికే చూస్తున్నాను. మా వైష్ణవి ఏమో నా పక్కకు వచ్చి అమ్మ ఆడుకుందాం రా అమ్మ అని అయితే పిలుస్తున్నాడు. వాడు అంత ముద్దుగా పిలుస్తుంటే నాకు భలే ముచ్చటగా అనిపించింది. కానీ నాకు అంత టైం లేదు, వంట చేస్తున్నాను. లేదు నాన్న వంట చేస్తున్నాను, వంట అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు ఆడుకుందాం అని అయితే చెప్పాను. ఇంకా దాని తర్వాత నా ఒడిలో కూర్చొని ఏవేవో మాటలు చెప్తున్నాడు. మా వైష్ణవ్ నా దగ్గరికి అడిగి వాళ్ళ తాత దగ్గర ఎక్కువగా ఉంటాడు, కానీ ఈరోజు ఎందుకో సడన్గా వచ్చి ఆడుకుందాం రా అమ్మ అని అడిగాడు. ఇంకా పొయ్యి దగ్గరే కూర్చున్నాడు. పొగొస్తుంది నాన్న దూరం వెళ్ళని చెప్పినా సరే పక్కనే కూర్చున్నాడు. ఒక 10 నిమిషాలు కూర్చొని దాని తర్వాత వెళ్ళి అయితే ఆడుకున్నాడు. ఇంకా నేనైతే పొయ్యి మీద తాలింపు పెట్టుకున్నాను కదా, ఆ తాలింపులో టమాటా వేసేసి ఒక 10 నిమిషాలు టమాటాని నీట్గా మగ్గనిచ్చిన తర్వాత కూరలోనైతే కారం వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. పొయ్యి మీద ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వండాలండి, లేకపోతే కూర అడుగంటేస్తుంది. గ్యాస్ మీద అనుకోండి మంటని అడ్జస్ట్ చేసుకోవచ్చు, పొయ్యి మీద అలా కాదు. మనకి మంట కావాలన్నప్పుడు పెద్దది చేసుకోవడానికి ఏం ఉండదు, కట్టెలు అడ్జస్ట్ చేసుకుంటూ వంట చేసుకోవాలి. అందుకని కొద్ది కష్టంగా ఉంటుంది. కానీ నాకెందుకో పొయ్యి మీద వంట చేయడమే చాలా ఎక్కువగా ఇష్టం అండి. టైం ఉంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పొయ్యి మీదే వంట చేస్తాను. టైం లేదన్నప్పుడు ఇంకా గ్యాస్ మీదే వంట చేసేస్తాను. ఈ మధ్య బాగా తెల్లవారు కొద్దిగా టైం కుదురుతుంది, అందుకని మ్యాక్సిమం పొయ్యి మీదే వంట చేస్తున్నాను. ఇంకా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు అయితే ఒలిచేసుకుంటున్నానండి. అవి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కూరలో వేసేసుకుంటాను. ఇంకా అంతేనే, కూర రెడీ అయిపోయినట్టేని. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఉడికించుకొని అయితే దించేసుకుంటాను. పసుపు ఉప్పు అయితే ఆల్రెడీ నేను టమాటా వేసినప్పుడే వేసాను, అది మీకు వీడియోలో చూపించలేదు, వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఇంకా నా పెళ్లి గురించి అయితే కొంతమంది అడుగుతున్నారు. నా పెళ్లి గురించి ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను, అయినా సరే మళ్ళీ కామెంట్లో వస్తున్నాయని ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి క్లారిటీగా అయితే చెప్తున్నానండి. నాది లవ్ మ్యారేజే, అరేంజ్డ్ మ్యారేజా నాకు చాలా మందికి డౌట్ ఉంది. లవ్ మ్యారేజ్ అయితే ఏం కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ అని. మా అమ్మ వాళ్ళు పెద్దలు కుదిర్చిన పెళ్లి అని. మా అమ్మ వాళ్ళదేమో శ్రీకాకుళము, అత్త వాళ్ళదేమో నెల్లూరు. ఇంత దూరము పెళ్లి ఎలా కుదిరింది అని కొంతమంది డౌట్ కదా. మాదైతే మా బంధువుల ద్వారానే మా పెళ్లి కుదిరిందండి. అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ సంబంధం అయితే వచ్చింది. అన్ని విధాలుగా మాకు నచ్చింది కాబట్టి ఈ పెళ్లి అయితే అయిపోయింది. సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను. అంటే మాది లవ్ మ్యారేజ్ కాదు కాబట్టి లాగి చెప్పడానికి ఏం ఉండదండి. పెద్దలు చేసిన పెళ్లి అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి చెప్పడానికి ఏం ఉండదు, సింపుల్ గానే ఉంటది. మరి ఇంత దూరం ఇచ్చి అమ్మ వాళ్ళు ఎందుకు పెళ్లి చేశారు అని కొంతమంది డౌట్ కదా. సిచ్యువేషన్స్ అలా అయితే డిమాండ్ చేశాయి. అమ్మ వాళ్ళకి మేము 3 ఆడపిల్లలం కాబట్టి
ఈ పెళ్లి సంబంధం రాగానే అమ్మ వాళ్ళకి అన్ని విధాలుగా నచ్చి పెళ్ళి అయితే చేసేసారు. దూరం అని ఒక్కదానికి ఆలోచించకుండా పెళ్ళి అయితే చేశారండి. అంతేని, అంతకు మించి అయితే ఏమీ లేదు. అమ్మాయిలు అయితే అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే నాకు ఇంత దూరం ఇచ్చి అయితే పెళ్లి చేశారు. ఇంకా నా అదృష్టం కొద్దీ మా అత్త మా మావయ్యలు నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇంకా మా ఆయన కూడా చాలా వరకు అయితే నన్ను బాగా చూసుకుంటారండి. అందులో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. పెళ్ళి అయిన తర్వాత నేను చాలా వరకు అయితే చాలా హ్యాపీగానే ఉన్నాను. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, లేవని చెప్పను. అవి ఏ ఇంట్లో అయినా ఉంటాయి. ఎంత మంచి ఇంటికి వెళ్ళినా సరే, ఎంత డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ప్రాబ్లమ్స్ లేకుండా అయితే బతకలేము. అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్పితే నేను చాలా హ్యాపీగానే ఉన్నానండి. ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటానని అయితే అనుకుంటున్నాను. నాకు పెళ్ళయి ఇక్కడికి వచ్చిన నుండి ఒక్కసారి కూడా పెద్ద గొడవ అయినట్టు, నేను భరించలేనంత కష్టం వచ్చినట్టయితే నేను ఇప్పుడు దాకా అయితే ఏం ఫేస్ చేయలేదు. ఫ్యూచర్లో కూడా ఫేస్ చేస్తానని అయితే అనుకోవటం లేదు. ఏమో సిచ్యువేషన్స్ నా టైం బాగాలేకపోతే అవి కూడా రావచ్చు. కానీ ఇప్పటికైతే అలాంటి ఆలోచనలు అయితే ఏమీ లేవండి. హ్యాపీగా ఉన్నాను. కాకపోతే చాలా దూరం అయిపోయింది, అదొక్క బాధేని. అంటే అప్పుడప్పుడు ఏవైనా మంచి చెడు అన్నప్పుడు వెళ్ళాలంటే చాలా దూరం అయిపోతుంది. అమ్మ వాళ్ళకి బాగాలేదన్నా సరే నేను వెళ్ళలేకపోతున్నాను, మాకు బాగాలేదన్నా సరే అమ్మ వాళ్ళు రాలేకపోతున్నారు. ఈ ఒక్క ప్రాబ్లం తప్పితే ఇంకేమీ లేదు. ఇంకా కొన్ని మంచి సందర్భాలు కూడా ఉంటాయి కదా, అంటే మా అక్క వాళ్ళ పిల్లల పుట్టినరోజులు, మా బంధువుల పెళ్ళిళ్ళు, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అలాంటి వాటికి కూడా నేను హాజరు అవ్వలేకపోతున్నాను. ఆ చిన్న బాధ తప్పితే నాకు ఇంకెలాంటి ప్రాబ్లము లేదండి. దూరం అయినా సరే చాలా హ్యాపీగా గడిచిపోతుంది నా లైఫ్. ఇంకా కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అక్కడ ఏముంది అంత హ్యాపీగా ఉండొచ్చు అనేసి అయితే అనుకోవచ్చు. నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం అండి. మా ఇల్లు కానీ, మా ఊరు కానీ, మా ఇంట్లో ఉండే మా అత్త, మా మావయ్య, మా ఆయన, మా పిల్లలు అందరూ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టము. నేను ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తాను కాబట్టి నాకు వాళ్ళ నుండి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. చాలామందికి డౌట్ ఉండొచ్చు, హ్యాపీగా ఉండాలంటే డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు, మంచిగా పలకరించే నలుగురు మనుషులు ఉంటే చాలు. మా అత్త మా మావయ్య నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. నేను కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా నాకు వీలైనంత వరకు నేను బాగా చూసుకుంటున్నాను. ఇంతేనండి నా పెళ్లి గురించి అయితే. ఇంతకు మించి చెప్పడానికి నా పెళ్లి గురించి ఏమీ లేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా నేను కూర అయిపోయిన తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని చపాతీలు చేసుకుంటున్నాను. ఒక పక్క పాముకుంటూ ఇంకో పక్క అయితే చపాతీలు కాల్చుకుంటున్నాను. చపాతీలు చేసినప్పుడు ఒకరు పాముతుంటే ఇంకొకరు కాల్చేస్తే తొందరగా అయిపోతుంది. కానీ ఒక్కరే పాముకుంటూ కాల్చాలంటే లేట్ అయిపోతుంది. ఇంకా మా అత్తేమో చపాతీలు పాముతుందండి, కాకపోతే నీట్గా పామలేదు, కొద్దిగా లావుగా ఉండేటట్టు అయితే పామేస్తుంది. అంత లావుగా ఉంటే నాకు చపాతీలు అస్సలు తినబుద్ధి కాదు. అందుకని మా అత్తకైతే నేను చపాతీ పామని ఇవ్వరు. పామని ఇస్తే మాత్రం ఖచ్చితంగా పాముద్ది. పెద్ద పెద్ద ఉండలు చేసేసి లావుగా ఉండేటట్టు అయితే పాముద్ది. అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు అంత లావుగా ఉంటే. నేనైతే చాలా పల్చగా పాముతానండి చపాతీలు. అందుకని మా ఇంట్లో వాళ్ళందరూ కూడా తినడానికి చాలా ఇష్టపడతారు నేను చేసిన చపాతీలు. నాకు చపాతీ ఉల్లగడ్డ కూర అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటాను. చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్. చికెన్ గాడికి నేను చపాతీలోకి అయితే ఉల్లగడ్డ కూరతోనే తింటాను. ఎంతమందికి చపాతీ ఉల్లగడ్డ కూర ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంక నేను ఒక్కదాన్నే పాముకుంటూ చపాతీలు కాల్చడం వల్ల కొన్ని చపాతీలు అయితే మాడిపోతూ ఉన్నాయి. అంటే నేను చేస్తున్నది గ్యాస్ మీద కాదు కదా, పొయ్యి మీద కదా, అందువల్ల కొన్ని చపాతీలు అయితే మాడిపోతున్నాయి. పొయ్యి మంట అయితే కొద్దిగా తక్కువగానే పెట్టుకొని చపాతీలు కాలుస్తున్నాను. అయినా సరే పాముకుంటూ చేయడం వల్ల కొన్ని అయితే మాడిపోయాయండి, కొన్ని అయితే బాగా వచ్చాయి. నేను మా అత్తని పొయ్యి దగ్గర కూర్చోబెట్టి చపాతీలు కాల్పిద్దామా అంటే మా అత్తని పొయ్యి దగ్గర కూర్చోబెట్టడానికి నాకు కొద్దిగా ఎక్కువగా భయం వేస్తుందండి. అందుకని మ్యాక్సిమం పొయ్యి దగ్గరికి అయితే మా అత్తకి రానివ్వను. ఏవైనా పిండి వంటలు చేసినప్పుడు తప్పదు, నేను ఒక్కదాన్ని చేయలేను అన్నప్పుడు మాత్రమే పొయ్యి దగ్గరికి మా అత్తకి తీసుకొస్తాను. మిగతా టైంలో ఏ టైంలో కూడా పొయ్యి దగ్గరికి అయితే రానివ్వము. మా అత్తకున్న హెల్త్ ప్రాబ్లం అలాంటిది. కష్టమైనా సరే చపాతీలు నేను ఒక్కదాన్నే పొయ్యి మీద అయితే చేసేసాను. ఇంకా మీకు డౌట్ రావచ్చు, అంత కష్టపడకపోతే గ్యాస్ మీద చేసేయచ్చు కదా అక్క అని. టైం ఉంటే నాకు పొయ్యి మీద చేయాలనిపిస్తుందండి, అందుకని పొయ్యి మీద చేశాను అంతేనే, అంతకు మించి ఏం లేదు. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, అక్క మీరు వీడియో ఎలా తీస్తారు, ఎడిటింగ్ ఎలా చేస్తారో అది వీడియో చేసి పెట్టండి అక్క అని అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా వీడియో చేసి అయితే పెడతాను, కాకపోతే దానికి నాకు కొద్దిగా టైం కావాలండి. అది చేయాలంటే ప్రాసెస్ కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. అంటే 2 ఫోన్లతో వీడియో తీసి ఎడిటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక ఫోన్ నుండి వీడియో తీసి ఆ వీడియో మళ్ళీ నా ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసి అయితే చూపించాలి. కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. అందుకనేసి అయితే నేను ఆ వీడియో చేయటం లేదు. చాలా రోజుల నుండి చేయాలని అయితే అనుకుంటున్నాను,
కానీ వీలు కావటం లేదు. మా ఆయన ఫోన్ ఉంది కానీ మా ఆయన ఫోన్ బ్యాక్ కెమెరా సరిగ్గా బాగాలేదండి, వీడియో తీయడానికి అంత బాగోవట్లేదు. అందుకని ఏ ఫోన్తో వీడియో తీయాలో అర్థం కాక నేను ఆ వీడియో అయితే చేయటం లేదు. చాలా రోజుల నుండి అయితే కొంతమంది అడుగుతున్నారు, నేను వీడియో ఎలా తీస్తాను, ఎలా ఎడిటింగ్ చేస్తాను, అప్లోడింగ్, ఇంకా ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇలాంటివన్నీ ఉంటాయి, అవన్నీ ఎలా ఇస్తాను కొంతమంది అయితే అడుగుతున్నారు. వాటన్నిటికి కూడా క్లారిటీగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, కానీ కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా ఓపిక పట్టండి. ఇంక నేను చపాతీలు చేసేలోపు మా అత్త అయితే ఇంటి వెనక మొత్తం కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసింది. అంటే ఎక్కువగా మా ఇంటి వెనక వేపాకు రాలుతూ ఉంటుంది, పెద్ద వేప చెట్టు ఉంది, అందువల్ల ఎక్కువగా వేపాకు రాలుతూ ఉంటుంది. వారానికి ఒకసారి అయినా సరే ఇంటి వెనక అయితే క్లీన్ చేయాలి. మిగతా అంత ప్లేస్ అంతా కూడా తెల్లవారులు వేసి క్లీన్ చేస్తాను, కానీ ఇంటి వెనక ఒక్క దగ్గర మాత్రం క్లీన్ చేయను. అది వారానికి ఒకసారి ఎవరమో ఒకరం అయితే క్లీన్ చేసేస్తాము. మా అత్తకి నేను ఖాళీగానే ఉన్నాను కదా, ఏం చేస్తున్నానో అనిపించినప్పుడు మాత్రం నేను చెప్పకుండానే చీపురు తీసుకొని అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తుంది. కొన్నిసార్లు నేనే క్లీన్ చేసుకుంటాను అదనమాట. ఇంకా ఇంటి వెనకైతే చాలా అంటే చాలా చెత్తగా ఉండండి. అంటే 10 రోజులు అయ్యింది ఇంటి వెనక క్లీన్ చేసి, కొద్దిగా ఎక్కువగా ఆకు రాలిపోయింది. అందువల్ల ఇదంతా తోయడానికి కూడా కొద్దిగా టైం పట్టింది. చూడండి, ఇప్పటికైతే ఇలాంటి గంపలు 4 గంపలతో మా అత్త ఆకునైతే చెత్త కొప్పులో వేసింది. అంత ఎక్కువగా చెత్త అయితే వచ్చింది. నేను పొయ్యి మీద టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత మా బాబుకి స్కూల్కి రెడీ చేసి పంపించేశాను. కూర కూడా దోసకాయ పప్పు కూర చేసేసాను. పచ్చడి కోసం కొన్ని ముక్కలు అయితే ఉంచానండి, దోసకాయని వేరుచెనగ గింజలు, ఎండుమిరపకాయలు వేసి పచ్చడి దంచుకుందామని అయితే ఎండుమిరపకాయలు వేగించుకుంటున్నాను. కూర మా బాబుకి స్కూల్కి పంపించక ముందే కూర చేసేసాను. ఒక బాక్స్లోన ఉల్లగడ్డ కూర కలిపేసి పెట్టాను, ఇంకో బాక్స్లోన ఈ పప్పు కూర కలిపేసి అయితే పెట్టాను. మా ఇంట్లో తెల్లవారు ఉల్లగడ్డ కూర చేసినా సరే మళ్ళీ మధ్యాహ్నానికి ఏదో ఒక కూర చేయాలండి. తెల్లవారు చేసిన ఉల్లగడ్డ కూర మధ్యాహ్నానికి తినరు. ఒక్క ఉల్లగడ్డ కూర రెండో పూట ఉంటే సరిగ్గా తినడానికి ఇష్టపడరు. ఏ పూట చేసిందో ఆ పూట తినడానికి ఇష్టపడతారు. ఇంకా చపాతీలో కాబట్టి ఉల్లగడ్డ కూర ఎక్కువ ఏమి అవ్వలేదు, కొద్ది కూర అయ్యింది, తెల్లవారికి అయితే అయిపోయింది. అందుకని మధ్యాహ్నం కోసము పప్పు కూర చేసి పచ్చడి కూడా దంచుతున్నాను. మా ఇంట్లో ఏ కూర ఉన్నా సరే ఖచ్చితంగా పచ్చడి ఉండాలి. ఏ పచ్చడి అయినా సరే ఖచ్చితంగా రోట్లో వేసే దంచుతాను. మిక్సీలో అయితే అస్సలు వేయనండి. ఒకవేళ మిక్సీలో వేసినా సరే ఆ పచ్చడి అలా ఉంటుంది, ఇంక అంతేని, ఎవ్వరు కూడా తినరు. మిక్సీలో వేస్తే తినడానికి ఇష్టపడరు ఇంట్లో. అందుకని కొద్దిగా కష్టమైనా సరే నేను రోట్లో వేసుకొని దంచుతాను. ఇంకా నాకైతే ఒక చిన్న డౌట్ అండి, ఆ డౌట్కి మాత్రం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వండి. నేను మాట్లాడుతున్నాను కదా, ఈ మాటలు మీకు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. అంటే మరీ నేను స్పీడ్గా మాట్లాడేస్తున్నానా, కొద్దిగా స్లోగా మాట్లాడితే బాగుంటుందో కామెంట్లో చెప్పండి. లేదు ఇలానే మాట్లాడితే బాగుంటుంది, అంటే ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అలా మాట్లాడితే చాలు అన్నట్టుగా ఉందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మా ఆయన అయితే మరీ స్పీడ్గా నువ్వు మాట్లాడేస్తున్నావు, కొద్దిగా స్లోగా మాట్లాడమని అయితే అంటున్నారు. కొంతమందికి నేను స్లోగా మాట్లాడితే వినడానికి ఇష్టపడటం లేదండి, కొద్దిగా స్పీడ్గా మాట్లాడొచ్చు కదా అని కామెంట్ చేశారు. మీరు కానీ ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నేను ఎలా మాట్లాడితే మీకు నచ్చుతుందో అని. నేను నెక్స్ట్ వీడియో నుంచి అలా మార్చుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా పచ్చడి అయితే ఫస్ట్ నేను వేరుచెనగ గింజలు రోట్లో వేసుకొని మెత్తగా పొడిలాగా అయ్యేంత వరకు దంచుకున్నాను. దాని తర్వాత వేగించుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఆ ఎండుమిరపకాయలు కూడా మెత్తగా పొడిలా అయ్యేంత వరకు దంచుకొని దాని తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని దంచేసుకున్నాను. దోసకాయ ముక్కలు కొద్దిగా నలిగిన తర్వాత కొద్దిగా చింతపండుని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం నీట్గా మెత్తగా మెదిగేంత వరకు అయితే దంచేసుకున్నాను. దోసకాయ ముక్కలు మెదగడము కొద్దిగా లేట్ అవుతుందండి, మరి అంత తొందరగా అయితే ఏం మెదగవు. మిక్సీలో అయితే తొందరగా అయిపోతుంది, కానీ రోట్లో దంచితే మాత్రము దోసకాయ ముక్కలు నలగడం కొద్దిగా లేట్ అవుతుంది. మొత్తం మెత్తగా మెదిగేలా దంచుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తుంచేసుకొని వేసేసుకున్నాను. ఇంకా అంతేనండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సింపుల్గా అయిపోతుంది, కాకపోతే దోసకాయలు నలగడమే కొద్దిగా లేట్ అవుతుంది, మిగతాదంతా కూడా ప్రాసెస్ అంతా తేలిగ్గానే ఉంటుంది. ఇంకా పచ్చడి మొత్తం దంచడం అయిపోయిన తర్వాత కూర గిన్నెలోకి అయితే తోడేసుకుంటున్నాను. పచ్చడి కొద్దిగానే దంచుకున్నానండి, మరీ ఎక్కువేం దంచుకోలేదు. దోసకాయ పచ్చడి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు, మామూలుగా అయితే ఏ పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. దోసకాయ పచ్చడి అయితే రేపు సాయంకాలం అంతవరకైనా నిల్వ ఉండదు, రేపు మధ్యాహ్నం లోపు తినేయాలి, లేకపోతే వాసన కొద్దిగా డిఫరెంట్గా మారిపోతుంది. దోసకాయ పచ్చి ముక్కలు వేసాం కదా, అందుకని కొద్దిగా తొందరగా చెడిపోతుంది. ఇంకా పచ్చడి దంచేసిన తర్వాత తాలింపు కూడా పెట్టుకుంటున్నాను.
ఈ పచ్చడి తాలింపు పెట్టుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. తాలింపుకైతే నేను కొద్దిగా ఉల్లిపాయని తెల్లుల్లి మెత్తగా దంచుకొని వేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని అయితే తాలింపు పెట్టుకున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వంట మొత్తం అయితే పూర్తయిపోయింది. రాత్రికి మళ్ళీ వంట పని చేసేది అయితే ఏముండదు. వేడిగా అన్నం చేసుకుంటే చాలు. మా మావయ్యకి చపాతీ చేస్తే రాత్రికి సరిపోతుంది. కూర పచ్చడి ఉంటుంది. రాత్రికి అయితే కూర ఏం చేయను. ఇప్పుడు చేసిన కూర రాత్రికి ఉంటుంది. వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. వంట పని ఒక్కటి అయిపోతే నాకు ఇంట్లో పనులంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టేని. ఇంకా గిన్నెలు తోమడము, బట్టలు ఉతకడము ఈ 2 పనులు ఉన్నాయి. ఆ పని అయిపోతే ఒక 2 గంటల సేపు రెస్ట్ తీసుకుంటాను. ఈ దోసకాయ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా కరెక్ట్గా పడ్డాయి. తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంది. నేను ఈ పచ్చడి దంచుకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 12-12:30 ఈ టైం అయితే అయ్యింది. అందుకని వంట మొత్తం అయిపోయిన తర్వాత తినకుండా ఫస్ట్ అయితే గిన్నెలు తోమేసుకుందామని గిన్నెలు అయితే బయట తెచ్చుకొని వేసుకుంటున్నానండి. ఇంకా నేను ఈ గిన్నెలు తోముకుందాం అన్నప్పుడే మంచినీరు అయితే వచ్చాయి. ఈ గిన్నెలన్నీ బయట వేసేసి నానబెట్టేసి 2 కుండలకి మంచినీరు పట్టేసుకున్నాను. తొట్టుకు కూడా నీరు పట్టేసుకొని అయితే పెట్టుకున్నాను. గిన్నెలు తోముతాం అనుకున్నప్పుడు మాత్రం గిన్నెలు ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. నానబెట్టకుండా గిన్నెలు తోమామనుకోండి దోమడం కొద్దిగా లేట్ అయిపోతుంది. కొన్ని గిన్నెలు ఉంటాయి అంటే పప్పు ఇలాంటివి ఉడకబెట్టుకొని ఉంటాయి కదా కుక్కర్లో ఇలాంటివి, అవి బాగా అతుక్కుపోయి ఉంటాయి. గీరి దోమల అలాంటప్పుడు లేట్ అయిపోతుంది. నానబెట్టుకున్నాం అనుకోండి కొద్దిగా తొందరగా దోమడం అయితే అయిపోతుంది. అందుకని నేను దోమతాను అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గిన్నెలన్నీ బయట వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటాను. నీరు వస్తున్నాయి కాబట్టి గిన్నెలన్నిటికి కూడా కొద్దిగా నీరు అయితే పట్టేసుకుంటున్నాను. నీరు వచ్చినప్పుడు గిన్నెలు దోముకున్నాను అనుకోండి దోమేటప్పుడు నాకు కొద్దిగా తేలిగ్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు బోర్లో నీరు కొట్టుకొని గిన్నెలన్నీ దోమాల్సి వస్తుంది. బట్టలు కూడా బోర్లో నీరు కొట్టుకొని బట్టలన్నీ ఉతకాల్సి వస్తుంది. అలాంటి టైంలో నాకు గిన్నెలు దోమాలన్నా బట్టలు ఉతకాలన్నా కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అందుకని నేను మ్యాక్సిమం నీరు వచ్చినప్పుడు మాత్రమే ఈ పనులు చేసుకోవడానికి అయితే టైం సెట్ చేసుకుంటాను అనమాట. మాకు నీరైతే మధ్యాహ్నం పూట వస్తాయండి. కొన్నిసార్లు తెల్లవారింటికే వదిలేస్తాడు. ఈ మధ్య అయితే తెల్లవారు 8 నుండి నీరు వస్తున్నాయి. 12-1 గంట దాకా ఈ టైం దాకా అయితే నీరు వస్తున్నాయి. కొద్దిగా తొందరగా నీరు వచ్చేసేటప్పుడు మాత్రం బకెట్లన్నిటికీ నీరు పట్టుకొని అయితే పెట్టుకుంటాను. కొన్నిసార్లు లేట్ వస్తాయి కదా అలాంటప్పుడు గిన్నెలు తోమడం ఇవన్నీ కూడా నీరు వచ్చినప్పుడు అయితే చేసుకుంటాను. అలా అయితే పనులు చేసుకుంటాను. ఈరోజు గిన్నెలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయండి. తెల్లవారు లేచిన నుండి గిన్నెలు తోముకునే పని అసలు పెట్టుకోలేదు. అందువల్ల కొద్దిగా ఎక్కువగా గిన్నెలు ఉన్నాయి. టిఫిన్ చేసేది, వంట చేసేది ఇవన్నీ అయ్యేటప్పుడు గిన్నెలు చాలా ఎక్కువగా అవుతాయి కదా, ఆ గిన్నెలు అన్నీ ఉన్నాయి. ఇంకా రాత్రి గిన్నెలు కూడా కొన్ని అయితే ఉండిపోయాయండి. తెల్లవారు లేసి దోమదాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు. అన్నీ ఒక్కసారి అవడం వల్ల కొద్దిగా ఎక్కువగా గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంకా గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత మా అత్త మా మామయ్యకి అయితే అన్నం పెట్టేశాను. దాని తర్వాత నేను కూడా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే గిన్నెలో అన్నం పెట్టేసుకొని కొద్దిగా పచ్చడి వేసుకున్నాను, దోసకాయ పచ్చడి. దాని తర్వాత కొద్దిగా మునగాకు పొడి, కరివేపాకు పొడి వేసుకొని కొద్దిగా పప్పుకూర కూడా వేసేసుకున్నాను. ఫస్ట్ ఈ పొడులతో కొద్దిగా తినేసి దాని తర్వాత పచ్చడి కూరతో తింటాను. ఇలా తింటే చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు కొద్దిగా పొడులు దంచుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా పచ్చడి కానీ కూర కానీ లేదు అన్నప్పుడు ఈ పొడులు వేసుకొని తినడానికి చాలా బాగుంటది. పొడులు కూడా చాలా అంటే చాలా బాగా కుదిరాయి. తినడానికి చాలా బాగున్నాయి. నేను ఆ పొడులు ఎలా తయారు చేశానో ఇనికన్నా ముందు వీడియోలో అయితే పెట్టాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోలోకి వెళ్ళి అయితే చూడండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతేని. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్.